యుద్ధం ఆగింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లు వదిలి వెళ్లిన వాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అక్కడే ఉన్న వాళ్లు వారికి స్వాగతం పలుకుతున్నారు. తిరిగి వచ్చిన వాళ్లు పూర్తి సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు. వాళ్లలో ఏదో తెలియని భయం, ఏదో అనుమానం, భవిష్యత్తుపై భరోసా లేక ఆందోళన. ఆరు రోజుల తీవ్ర ఉద్రిక్తత తర్వాత భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో పాటు ఇరు దేశాలు కాస్త తగ్గటమే ఇందుకు కారణం. భారత ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతోనూ పాకిస్తాన్లోని సామాన్య ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి కాల్పుల విరమణకు ఒప్పుకుంది. యుద్ధంలో పైచేయిగా ఉన్నప్పటికీ కాస్త తగ్గేందుకే మొగ్గు చూపింది. దాంతో దాడులు ప్రతిదాడులు ఆగాయి. ఇప్పుడిక పరిస్థితి ఏంటన్నదే పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ దాడులు, పాక్ రేంజర్ల కాల్పులకు భయపడి ఇళ్లొదిలి రజౌరి, అఖ్నూర్, ఉరి, జమ్మూ ప్రజలు క్రమంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. యుద్ధం తాలూకు భయం, పాకిస్తాన్ దుశ్చర్యలకు సంబంధించిన ఆందోళన మాత్రం వారిలో కొనసాగుతోంది. ఇది మా భూమి, ఇది మా ఇల్లు, ఇది మా జిల్లా అని జనంలో విశ్వాసం ఉన్నప్పటికీ వారిలో భయం తాలూకు ఛాయలు మాత్రం పోవటం లేదు. మరోసారి యుద్ధం రాదన్న నమ్మకం వారికి కలగటం లేదు. గత అనుభవాల దృష్ట్యా పాకిస్తాన్ ను వాళ్లు విశ్వసించలేకపోతున్నారు. వారిలో నిర్వేదం, నిరాశావాదం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. उन्होंने पाकिस्तान ने भेजा है वो ड्रोन क्या होते हैं, तो उन्होंने छोड़ा इधर, तो इधर धमाका हो गया. हम बाहर ही बैठे हुए थे, लाइटें जल रही थी उस समय, तो धमाका हुआ तो हम भाग के हम अपने अंदर चले गए, कुछ मोर्चे में बढ़ गए. तो बाद में हमने उस समय महसूस तो नहीं किया, फिर बाद में देखा हमने तो माल पड़ा हुआ है, ऊपर पड़ा है छत के ऊपर, किचन के ऊपर. नीचे औरतें खाना बना रही थी, तो खाना खुना बना रही थी, वो भाग गई वो भी. फिर जब देखा तो थोड़ा नुकसान हुआ, ऊपर खड्डा भी डाला हुआ उसने, तो बाकी शरे आगे पीछे लगे हुए हैं. तो वैसे डर बहुत है, क्योंकि क्या पता किस समय क्या हो सकता है. గతంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్ సైన్యం వందల సార్లు తూట్లు పొడిచింది. ఎలాంటి కవ్వింపు లేకుండానే భారత భూభాగంపై గన్స్, మోర్టార్స్ లో దాడులు చేసింది. జనావాసాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరపడం కుట్రపూరిత చర్య అని, ఏదో విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఖాళీ చేయించాలన్నదే వారి ధ్యేయమని కాశ్మీరీలు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నారు. फायरिंग हुआ तो मैंने देखा तो मेरे बच्चे आए, उसने बोला बाबा क्या जा रहा है ऊपर से. मैंने बोला ये कुछ भी नहीं है, उनको डर जाते थे. जब सांबा से फायर हुआ तो इधर से इन्होंने भी फायरिंग किया होगा, ये गोले इधर गिरे. बच्चों को संभाल रहा था मैं उस समय, तो रात को मैंने इनको फोन किया, लड़कों को मैंने देखा तो गोले उधर पड़े हैं. तो ये मुझे पता नहीं कौन बच्चा बोला, लड़का बोला, उन्होंने कहा बाबा हमारे घर में पड़े हैं. फिर मैंने बोला कि ठीक है मैं सुबह आकर देखूँ. मैं अभी ये मेरे पड़ोसी हैं, मुझे तो देखना पड़ता है, मैं अभी देखने के लिए आ रहा हूँ इनको. हैं ये भी छोटे छोटे बच्चे, ये भी कहाँ जाएंगे, वो भी बच्चे तो सभी हिंदुस्तान के बच्चे, सब हमारे बच्चे हैं. ప్రస్తుత కాల్పుల విరమణ ఎన్ని రోజులు అమలవుతుందన్నది కాశ్మీరీల ప్రశ్న. గతంలో సీజ్ ఫైర్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంటే మనం మేనమేషాలు లెక్కించలేదా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పైగా కాశ్మీరీ విద్యార్థికులకు కూడా అనేక అనుమానాలున్నాయి. భారత ప్రభుత్వం తొందరపడి సీజ్ ఫైర్ కు ఒప్పుకుందని, పాకిస్తాన్ సంగతి తేల్చే వరకు వదిలిపెట్టకుండా ఉండాల్సిందన్నది విస్తృతాభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది ఫైనల్ ఫైట్ అయ్యి ఉంటే బాగుండేదన్నది వారి వాదన. मतलब कुछ फाइनल होना चाहिए. क्या हमारी सेना कमजोर है, हमारी सरकार कमजोर है, क्या इंडिया के पास लड़ने के लिए पैसा नहीं है, वजह क्या है? मतलब देखो अगर लड़ाई शुरू हुई है तो खत्म करके छोड़ो, खत्म करो पाकिस्तान को. ये दिल्ली का आना जाना बॉर्डर पे मतलब नुकसान हो रहा है, माल मवेशियों का नुकसान हो रहा है, घर टूट रहे हैं, हमारी जनता परेशान है. हम कितने सालों से, हम कारगिल युद्ध से हम 3 साल बाहर रहे थे, तब हमारी पढ़ाई खत्म हुई थी, उसकी पढ़ाई आज हम भोग रहे हैं. और अभी भी हमारे बच्चे जो अभी ये पढ़ाई खराब हो रही है, तो आने वाले 20 साल में हमारे बच्चों का भविष्य क्या होगा? బోర్డర్ ప్రజలు ధైర్యంగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటిస్తున్నారు. ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ये सबसे बड़ा सामिया पेश आया. उसके बाद यहाँ की सिविल सोसाइटी से मेरी
मुलाकात हुई और मैंने पुंछ के लोगों को मुबारक किया जो इस मुश्किल दौर में उन्होंने हिंदू मुस्लिम सिख इत्तेहाद और भाईचारे का जो माहौल है उसको कायम और दायम रखा। अब आगे जाके दोबारा अगर इस तरह के हालात बने तो इतना जानी नुकसान ना हो, उसके लिए कुछ मशवरे, कुछ सुझाव सिविल सोसाइटी की तरफ से हमें मिले हैं और उन पे हम అమలు जो है करना शुरू करेंगे। పాకిస్తాన్ విచక్షణ రహితంగా టోకుగా కాల్పులు జరిపిందని ఒమర్ గుర్తు చేస్తున్నారు. వాళ్లది బాధ్యతారహితమైన వైఖరి అని కూడా అంటున్నారు. పైగా హిందూ సిక్కు ఆలయాలపై మోర్టార్ దాడులు చేయటం ఎంతవరకు సమంజసమో పాకిస్తాన్ నిర్ణయించుకోవాలన్నారు. కాల్పులు దాడుల భయానికి పూంచ్, రజౌరీలోని 80% మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయిన మాట వాస్తవం. అందులో కొంతమంది మాత్రమే ఇప్పుడు వెనక్కి వస్తున్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్న పక్షంలో మాత్రమే మిగతా వాళ్లు తిరిగొచ్చి ఉంటే ఆయా పట్టణాలు కళకళ్లాడుతాయి. పాకిస్తాన్ ఆయుధాలకు సంబంధించిన అవశేషాలు, షెల్స్ లాంటివి పూంచ్, రజౌరీ ప్రాంతాల్లో భారీగా పడి ఉన్నాయి. ఎవరైనా పొరపాటున వాటిపై కాలు పెట్టినా అవి పేలి ప్రాణాలు పోవటం ఖాయం. వాటిని తొలగించేందుకు భారత సైన్యం ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. మే 7 నుంచి 10వ తేదీ మధ్య కాలంలో ఈ షెల్స్ వచ్చిపడినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా ఒక రజౌరీ జిల్లాలో మాత్రమే 27 మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మిలిటరీ లక్ష్యాలపై మాత్రమే దాడులు చేశామని పాకిస్తాన్ చెప్పుకోవటం పచ్చ అబద్దమని మన ఆర్మీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే గ్రామాల్లో వీధుల వెంట భారీగా షెల్స్ ఉన్నాయంటేనే పాకిస్తాన్ వక్రబుద్ధిని అర్థం చేసుకోవచ్చు.